రాజు త్రాగే ద్రాక్షరసం మాకొద్దు అని ఎందుకు వీరు అన్నారు అంటే, రాజు కొరకు సిద్ధపరిచిన ద్రాక్షరసమును మొట్టమొదట వారి దేశపు దేవతలకు అర్పించి ఆ తరువాత రాజుకు ఇచ్చి ఆ తరువాత రాజనగర్ లో ఉన్న ఈ బాలురకు ఇచ్చేవారట. ఈ విషయాన్ని క్షుణ్ణంగా దానియేలు పరిశీలించాడు. తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం హృదయంలోనే ఉంది. మీరు మీ వాటికి అర్పించి ఆ తర్వాత మాకు ఇస్తున్నారు కదా, అందుకు మాకు వద్దులే అని చెప్పి మాట్లాడలేదు. మేము వాటిని తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొనుట ఇష్టం లేదు, గౌరవంగా చెప్పాడు. మీ దేవతలు ఎదుట పెట్టినది మేము తినమంటే తినము అన్న దానికను, అయ్యా ఇదిగో ఈ పదార్థములు తినటం వలన మేము అపవిత్రపరచబడతామని మాకు అనిపిస్తున్నది, అందుకని మేము వీటిని భుజించలేకపోతున్నాము అన్న మాటకు తేడా లేదు. కనుక దానియేలు ఎంతో శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు గనుక అక్కడ విషయాన్ని చాలా జ్ఞానయుక్తముగా డీల్ చేస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో నపుంసకుల అధిపతి అంటూ ఉన్నాడు, అలాగా రాజు భోజనం వద్దంటున్నారు, రాజు పానం చేసే ద్రాక్షరసం వద్దంటున్నారు, మరి మిగిలిన బాలుర ముఖాలేమో తేజస్సుగా అలగా కనబడతా వస్తాయి, మీరు శాఖధాన్యాలు మాత్రమే తీసుకుంటే మీ ముఖములేమో కృషించినట్లు కనబడతాయి. ఇప్పుడు రాజు నన్ను అడుగుతాడు కదా అని అంటే వారంటూ ఉన్నారు, ఒక 10 దినములు గమనించండి, రాజు భుజించే భోజనమే మిగిలిన బాలురందరికీ ఇవ్వండి, మేము 4 స్నేహితులం, 4కు మాత్రం శాఖధాన్యాలు ఇవ్వండి, 10 దినాల తర్వాత మీరే గమనించండి అని చెప్పినప్పుడు 10 దినముల తర్వాత నపుంసకుల అధిపతి గమనిస్తే వారి ముఖములు రాజు భోజనము భుజించు వారి ముఖముల కంటే సౌందర్యముగా అళగాను కనబడిన. బిగ్గరగా చప్పట్లు, బిగ్గరగా. తినే భోజనం తాగే పానము విషయం కాదు గాని ప్రాధాన్యమైన అంశం ప్రత్యేకతను కాపాడుకొనుట, పరిశుద్ధతను కాపాడుకొనుట.